హలో అండి, నా పేరు జితేంద్ర. నేను ఉండేది నెల్లూరు ఎన్సీసీ కాలనీ అండి. సో నాకు మంత్లీ 4000 రూపీస్ పవర్ బిల్ వస్తుందండి. నేను నా కామన్ ఫ్రెండ్ ఇస్మాయిల్ గారు వాట్సాప్ స్టేటస్లో చూశాను ఎలివెన్ ఎనర్జీ గురించి. సో నేను ఆయన కాంటాక్ట్ అయినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే 3 కిలోవాట్స్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టలేషన్కి మార్కెట్లో 2,23,000 ఛార్జ్ చేస్తున్నారండి. ఆ 23,000 వచ్చేసి కస్టమర్ కాంట్రిబ్యూషను, అంటే నేను కంపెనీకి పే చేయాలి. ఆ 2 lakhs వచ్చేసి ప్యానల్ కాస్ట్ అండి. ఆ 2 lakhsలో కూడా మనకి 78,000 సబ్సిడీ వస్తుంది. అండ్ 1,22,000 మనం పే చేయాల్సి ఉంటుంది. 2 lakhsలో 78,000 తీసేస్తే ఆ 1,22,000 కూడా మనకి బ్యాంక్ లోన్ ఇస్తారండి 6% ఇంట్రెస్ట్ రేట్ లెక్కన. సో 6% ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మనం చూసుకుంటే మంత్లీ ఈఎంఐ 1,350 రూపీస్ పడుతుంది. అంటే మంత్లీ నేను 4,000 రూపీస్ కట్టే పవర్ బిల్లో 1,350 తీసేస్తే 2,650 నా సేవింగ్ అండి మంత్లీ. అది కాకుండా ఈ రిబేట్ అమౌంట్ ఎలివెన్ ఎనర్జీ వాళ్ళు చేసేది ఏంటంటే మనకి కస్టమర్కి ఆ 23,000 రిబేట్ ఇస్తున్నారు. అంటే మనం ఎలివెన్ ఎనర్జీకి మనం రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. ఆ 2 lakhs గవర్నమెంట్ నుంచి అది మనం లోన్ తీసుకుంటే వాళ్ళు ఇన్స్టలేషన్ చేస్తారు. ఆ 23,000 రూపాయలు మనకి రిబేట్ ఇస్తారు. సో పర్ మంత్ మనం ఏం చేయొచ్చు అంటే 2,650 రూపాయలు నేను పవర్ బిల్లో సేవ్ చేసుకుంటాను. అది కాక ఈ 23,000 రూపాయలు నాకు సేవ్ అవుతుందండి. నాకు ఇయర్లీ లెక్కేసుకుంటే 32,000 సేవ్ చేస్తున్నాను పవర్ బిల్స్లో. అది కాక 23,000 నాకు రిబేట్ ఇచ్చారు. అంటే ఫస్ట్ మంత్ ఇన్స్టలేషన్ తర్వాత ఫస్ట్ ఇయర్ నేను 55,000 రూపీస్ నేను సేవ్ చేస్తున్నాను ఇది సోలార్ ఎనర్జీ వాడి. అంత మంచి ఎఫెక్టివ్గా ఉందన్నమాట ఈ ప్లాన్ అనేది. సో నేను ఇక్కడ రిబేట్ అమౌంట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మార్కెట్లో రిబేట్ అమౌంట్ లేకుండా ఎవరు చేయట్లేదండి. సో మన ఎలివెన్ ఎనర్జీ వాళ్ళే పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళని మైండ్లో పెట్టుకొని రిబేట్ ఇస్తున్నారు. ఎందుకంటే మన ఇండియాలో ఒక మంత్లీ తలసరి ఆదాయం వచ్చేసి ఒక ఫ్యామిలీకి 25,000. ఎవరన్నా కానీ పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఒక్కసారిగా 23,000 కట్టాలంటే అది చాలా బర్డన్ అవుతుంది వాళ్ళకి. దానికని చెప్పేసి మనం దీన్ని అవైల్ చేసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయము. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించాల్సిందంటే సబ్సిడీ గురించి. మొత్తం ప్రాసెస్ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత నాకు వితిన్ 5 daysలో సబ్సిడీ 78,000 నా అకౌంట్లో పడిపోయింది. దాని గురించి మీరు అపోహలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇది ఒకసారి మనకి ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 5 days, నాకైతే 1 week 5 days పట్టింది. మిగతా కొంచెం ఒక 5 days 10 days పట్టింది అంతేను. సో సెకండ్ థింగ్, ఇప్పుడు మనం ఇది సోలార్ ప్యానల్ సిస్టమ్ క్వాలిటీ గురించి ఒకసారి చూద్దాం మనం. యాక్చువల్గా ఇది సోలార్ సిస్టమ్ అండి. సోలార్ సిస్టంలో మనకు వచ్చేసి ప్యానల్స్, స్ట్రక్చర్ అండ్ ఇన్వర్టర్ ఉంటుంది. సో ఇవి వచ్చేసి ప్యానల్స్, ఇవి వచ్చేసి టైర్ 1 క్వాలిటీ ప్యానల్స్ వేస్తారు మనకి. టైర్ 1 క్వాలిటీ అంటే అరౌండ్ 5 to 6 కంపెనీస్ ఉంటారు వీళ్ళు. కానీ ఈ టైర్ 1 క్వాలిటీ అనేది ఏంటంటే మన ఇండియన్ వెదర్కి, ఎటువంటి వెదర్లో అయినా కానీ ఇవి మంచిగా జనరేట్ చేసేటట్టు ఉంటాయి. ఇవి వచ్చేసి ఏంటంటే టాప్కాన్ బైఫేషియల్ ప్యానల్స్. బైఫేషియల్ అంటే కింద నుంచి కూడా ఈ విధంగా పైనుంచి ఇలా జనరేట్ అవుతుందో అదేవిధంగా కింద నుంచి కూడా ఎనర్జీ జనరేట్ అవుతుంది అవుట్పుట్. సో ఈ ఎంత ఎఫిషియెంట్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఆగస్ట్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. నేను చూస్తే నాన్ సమ్మర్ టైంలో కూడా నాకు అరౌండ్ 20 units నాకు జనరేట్ చేసే పర్ డే. అంత ఎఫిషియెంట్గా ఉంటాయి ఈ ప్యానల్స్. ఇది స్ట్రక్చర్ అండి. ఈ స్ట్రక్చర్ మీద మనం ప్యానల్స్ మౌంట్ చేస్తారు. సో ఈ స్ట్రక్చర్ వచ్చేసి చాలా మంచి మెటీరియల్తో చేసింది. ఈ స్ట్రక్చర్ వచ్చేసి హార్డ్ డిప్ గ్లావనైజ్డ్ స్టీల్తో చేసిందండి. ఇది గ్రేడ్ వచ్చేసి SS304 గ్రేడ్ అంటారు. సో ఇది జింక్ కోటెడ్. ఇది 20 years వారంటీ ఇస్తారు మనకి. చాలా స్ట్రాంగ్ క్వాలిటీ అనమాట. ఇది డ్యూరబిలిటీ కానీ అసలు ఒకసారి చూడండి మీరు, బోల్ట్స్ కానీ మొత్తం ఫిక్సింగ్ ఇవి కూడా లీకేజ్ ప్రూఫ్ అప్లై చేసి ఇవి బోల్ట్ వేసి మొత్తం ఫిట్ చేశారండి. ఇది చాలా క్వాలిటీగా ఉంటాయి. అసలు హై స్టాండర్డ్స్, జిందాల్ క్వాలిటీ వాడేదండి వీళ్ళు వాడేది. తర్వాత వైరింగ్ వచ్చేసి సోలార్ కంపాటిబుల్ వైరింగే వాడతారు వీళ్ళు, పాలీక్యాబియే. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్వర్టర్ అండి. వీళ్ళు వాడేది పోలీక్యాబ్ ఇన్వర్టర్. పోలీక్యాబ్ ఇన్వర్టర్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా. సో మన ఇండియన్ వెదర్కి తగ్గట్టుగా ఈ పోలీక్యాబ్ ఇన్వర్టర్స్ తయారు చేస్తారు. మన చాలా హార్ష్ ఉంటాయి వెదర్స్. సో దానికని వీళ్ళు వాడే ఇన్వర్టర్లో ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఎక్కడున్నా కానీ మనం సోలార్ ప్యానల్స్లో జనరేట్ అయ్యే యూనిట్స్ మొత్తం మనం మానిటర్ చేసుకోవచ్చు డైలీ, మంత్లీ, ఇయర్లీ. సో అది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇదండి ఇది ఒక హోల్ సిస్టము. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కంక్లూషను. సో యాక్చువల్గా నాకు ఈ క్వాలిటీ మీద పెద్ద ఇంతకుముందు అవగాహన లేదు, ఇది పెట్టించుకోకముందు. కాకపోతే ఒకసారి నేను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను నా కొంతమంది ఫ్రెండ్స్ అలా ఈ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకుంటే వాళ్ళని వెళ్ళి చూశాను. నేను చూస్తే ఎవరికైనా కానీ డౌట్ వస్తుంది, వీళ్ళు మన దగ్గర ఏం అమౌంట్ తీసుకోకుండా మొత్తం లోన్ పెట్టి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఫ్రీగానే. కానీ అలా ఏం కాదు. అసలు మన ఎలివెన్ ఎనర్జీ వాళ్ళు ఇచ్చే క్వాలిటీ అన్కంపారబుల్ అండి వాళ్ళతో పోల్చుకుంటే. సో అంత మంచిగా ఉంది క్వాలిటీ. ప్యానల్స్ కావచ్చు, ఫిట్టింగ్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, మొత్తం స్ట్రక్చర్ కావచ్చు, ఇన్వర్టర్ కావచ్చు,
వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కావచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే మన జోబీలో నుంచి ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఇయర్లీ అరౌండ్ 32,000 నేను సేవ్ చేస్తున్నాను. జస్ట్ ఈఎంఐ 1350 కడుతున్నాను అంతే. నేను ఎంత సేవ్ చేస్తున్నాను, అరౌండ్ 32,000 సేవ్ చేస్తున్నాను నేను, ఇది ఎలక్ట్రిసిటీ రూపంలో. సో అందులో వీళ్ళు రిబేట్ ఇస్తున్నారు కాబట్టి ఇది చాలా మంచి అవకాశం ఎవరికైనా కానీ. ఎందుకంటే 23,000 రూపాయలు అనేది చిన్న అమౌంట్ కాదు బీద మధ్య తరగతి వాళ్ళకి. ఇది వచ్చేసి ఇన్వర్టర్ అండి. ఇన్వర్టర్ వచ్చేసి పైన సోలార్ ప్యానల్స్ కి దీనికి కనెక్షన్ ఉంటుంది. ఈ రెండు మీరు ఇది చూస్తే ఇది పోలీక్యాబ్ బ్రాండ్. సో ఇది చూస్తే 2 బాక్సెస్ DCDB ACDB. ఈ బాక్సెస్ మొత్తం అంతా పోలీక్యాబ్ బ్రాండే. సో ఇక్కడ నుంచి పవర్ గ్రిడ్ లోకి పవర్ సప్లై వెళ్తుంది. సో మనకి అపోహ ఉంటుంది ఈ సబ్సిడీ అనేది ఎలా పడుతుంది ఏంటి అని. సో నేను కూడా కొంచెం ఒక రకంగా ఫిక్లింగ్ మైండ్ ఉంటుంది అనమాట, ఇది ఎంత టైం పడుతుంది ఏంటి అని. కానీ ఒకసారి యాక్చువల్గా మనం మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత ఒకసారి రిడీమ్ చేస్తాం. మనం సబ్సిడీని రిడీమ్ చేసిన తర్వాత కొంతమందికి ఎక్కువ టైం పడుతుంది అంటారు. నాకైతే వితిన్ 5 days పడిపోయిందండి సబ్సిడీ. వితిన్ 5 days నేను షాక్ అయిపోయాను మెసేజ్ చూసి. ఫ్రైడే వాళ్ళు చేశారు, థర్స్డే పడిపోయింది అనమాట. 1 week కూడా పట్టలేదు హార్డ్లీ. సో మీరు సబ్సిడీ గురించి ఎటువంటి భయాందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సబ్సిడీ చాలా ప్రాంప్ట్గా పడిపోతుంది. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది ఈ విషయంలో. సో దే వాంట్ పబ్లిక్ టు యూజ్ ద సోలార్ ఎనర్జీ. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ లాస్ట్ ఫ్రైడే నేను సబ్సిడీ ఇది రిడీమ్ చేశారండి మన ఎల్విన్ వాళ్ళ సైడ్ నుంచి. సో రిడీమ్ చేశారు లాస్ట్ ఫ్రైడే. సో మనకి థర్స్డే పడిపోయింది. అంటే 1 week కూడా పట్టలేదు నాకు. ఫ్రైడే మనం ఇగ్నోర్ చేస్తే సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే జస్ట్ 5-6 days పడిపోయిందండి సబ్సిడీ. సో ఇంత ప్రాంప్ట్గా సబ్సిడీ పడిపోతుంది. ఇది మనం గమనించుకోవాల్సిన విషయం అండి. సో అందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలి. ఐ లైక్ ఎల్విన్ ఎనర్జీ అండ్ ఐ సపోర్ట్ ఎల్విన్ ఎనర్జీ. ఆల్ ది బెస్ట్.